ఆ చేతులు చూడు, కొట్టి కొట్టి కాంగ్రెస్ చేతులు ఎట్టయిపోయింది. అవునా నిజంగా షాపింగ్ పోయి మంచి బట్టలు కొన్నాం. షాపింగ్ అని బండి కానీ వస్తానా? డబ్బులు ఉన్నాయి, పైసలు ఇచ్చారు. మరి నా పైసలేగా, పోదాం పా, మండి పోదాం, షూ కొన్నాం, బట్టలు కొన్నాం, ఒక బండి కొన్నాం. బండి పైసలు బండి నీకే తెలుసు, నాకు తెలియదు, పైసలు లేవు నా కాడ. సర్లే ఉంది కానీ ఈరోజు ఎట్లా సండే పోవట్లేదు. సాయంత్రం నాకే ఎంజాయ్ చేద్దాం. పొద్దున పోదాం, పొద్దున పోయి సాయంత్రం వద్దాం మనం. హలో పాస్వర్డ్ ఫోన్ చేద్దాం. హలో చందు, ప్రెసిడెంట్ చందు. ప్రైజ్ అన్నా, చెప్పండి. చందు 2 వారాల నుంచి మందిరానికి ఎందుకు రావట్లేదు? అన్నా ఈ హెల్త్ బాగాలేదన్నా. దేవుడి రాముడి బహు సమీపంగా ఉన్నది చందు, దయచేసి ఎవరు కూడా మందిరాన్ని కోల్పోవద్దు. సరే వస్తామన్నా, అంటే కొంచెం హెల్త్ బాగాలేదు, టైం కూడా లేదన్నా ఈరోజు. ఇది సాకులు చెప్పే దినాలు కాదు చందు. సరే వచ్చే వారం తొందరగా రండి. వచ్చేవారు వచ్చేస్తామన్నా. ఈరోజు సండే కదా, మూవీస్ సినిమాలు చూడాలి, ప్రేయర్కి వెళ్ళకుండా ఫుల్ ఎంజాయ్ చేయాలి ఈరోజు. సార్ ఈరోజు డ్యూటీకి లేట్ అవుతుంది సార్, మన వెళ్దాం సార్. సరే వెళ్దాం. చర్చి ఇలా ఆదివారం కదా, అవును. మరి ఇలా చర్చికి ఎలా ఉంటావు? ఏం ఒకరోజు మరి పాస్టర్ గారు ఫోన్ చేసి ఏం చేద్దాం? పెట్టగా చేద్దాంలే, ఓకేనా? సరే సరే వెళ్దాము. ఇప్పుడు మన కార్ రెడీనే ఉంది కదా, మొత్తం చూపించచ్చా కదా దాన్ని. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ ఇండియా, ఎలా ఉన్నారు? అన్నయ్య బాగున్నాను, బాగున్నాను. బాగున్నాం. ఏంటి 2-3 వారాల నుంచి మందిరానికి రావట్లేదు? అన్నయ్య బిజినెస్ లో చాలా టైర్డ్ అయిపోయింది అన్నయ్య. మనం ఎంత టైర్డ్గా ఉన్నా సరే దేవుని మందిరాన్ని, దేవుని మాటలను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇర్మియా, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. మనం దయచేసి దీన్ని గమనించాలి. ఈసారి ఎప్పుడు కూడా మందిరాన్ని అలక్ష్యం చేయదు. షుగర్ ఫోన్ చేసి రమ్మంటాడు, మరి ఏం చేద్దాం? ఓకే మా. అబ్బబ్బా, ఇవాళ ఆదివారమే కానీ చికెన్ కూర మటన్ కూర వండుకొని అలా ఇలా కారం వేసి మసాలా వేసి మంచి కట్టుకొని తింటుంటా ఉంటుందిగా. ఏం శీలతోనే రోజు చికెన్ కూర తింటున్నా. ఆదివారం చికెన్ కూర అసలు మంచిగా గుండాలట. ఇలా ఆదివారం పోవాలా చర్చికి? మనం మంచిగా చికెన్ కూర వండుకొని పడుకుంటా అయితే. ఆదివారం పోలేము. హలో హలో అన్నయ్య, ప్లేస్ లో అన్నయ్య. ప్రైజ్ లార్డ్ కీర్తి. ఏంటి కీర్తి 2-3 వారాల నుంచి మందిరానికి రావట్లేదు? అన్నయ్య హెల్త్ బాగాలేదు అన్నయ్య. హెల్త్ బాగాలేదు అని అంటే దేవుడి సన్నిధికి వస్తే మనం చాలా ఆరోగ్యంగా మంచిగా ఉంటాం కదా. దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేసే రోజులు కాదు ఇది. దేవుడి రాకడ బహు సమీపంగా ఉంటుంది. అన్నయ్య వచ్చాను. ఆదివారం వచ్చింది, అందరికంటే ముందు నేనే చర్చికి వెళ్ళాలి, చర్చి క్లీన్ చేయాలి, ప్రారంభం ప్రార్థన కాకముందుకే నేనే చర్చిలో ముందుండాలి, పాటలు పాడాలి, ఆరాధనకు ఉండాలి, వాక్యంలో ఉండాలి, అన్నిటికీ ముందుండాలి.
రాకడ బహు సమీపముగా ఉన్నది అని వీళ్ళందరూ అనుకునే లోపే ఒకరోజు దేవుని రాకడ రానే వచ్చింది. అది మహాభయంకరమైన దేవుని తీర్పు దిగి వస్తున్నటువంటి ఆలోచనలు పడ్డండి. ప్రభువైన యేసుక్రీస్తు జయమో, సర్వాధికారి అయిన జీవాధిపతికి జయమో, సర్వాధికారి అయిన జీవాధిపతికి జయమో, సర్వాధికారి అయిన జీవాధిపతికి జయమో. జయమో విజయశీలుడా, జయశీలుడా, జయహో. కూర్చో. ఎన్నోసార్లు నీ మాటల వలన నా హృదయం ఎంతో గాయపరిచావు. నువ్వు చేసే పనుల వలన నేను అనేక సార్లు బాధపడ్డాను. నీ మందిరానికి, నీ సంఘానికి, నీ సంఘ కాపురికి దూరంగా ఉండి ఎన్నోసార్లు నీ సంఘాన్ని గాయపరిచావు. నీవెవరో నాకు తెలియదు. కీర్తి, నీ సమయాన్ని నాకెన్నుకుంటా అనేక మందికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో పాపములు చేసి నా హృదయాన్ని గాయపరిచి నువ్వెవరో నాకు తెలియదు. వారు ఎన్నోసార్లు అనేకమైన అపవిత్రమైన పనులు చేసి నా హృదయాన్ని ఎంతో గాయపరిచారు. మందిరానికి వెళ్ళకుండా నాకు ఇచ్చే సమయాన్ని అనేకమైన వారి కోసం నీ యొక్క సమయాన్ని వృధా చేసుకున్నావు. నువ్వెవరో నాకు తెలియదు. ఎన్నోసార్లు నీ మాటల వల్ల నేను బాధ పెట్టాను. నువ్వు చూసే ప్రతి ఒక్క చెడు కార్యము నీ కళ్ళను అపవిత్రపరిచింది. ఎన్నోసార్లు మందిరానికి దూరమై అపవిత్రమైన పనులు చేస్తాం. నా హృదయాన్ని ఎంతో గాయపరిచావు. ఎవరో నాకు తెలియదు. హర్ష, అనేక వాయువులను ధృవీకరించావు. నీ ఆనందం కోసం అనేక మార్లు నువ్వు నన్ను బాధ పెట్టావు. నీ సంఘ కాపరిని బాధ పెట్టావు. నీ సంఘాన్ని బాధ పెట్టావు. నువ్వెవరో నాకు తెలియదు. చిన్న అనేక మార్లు చేసిన అపవిత్రమైన పనుల ద్వారా నీ కన్నులు, చేతులు నువ్వు అపవిత్రపరిచినట్టు నువ్వు నన్ను ఎంతో బాధపెట్టావు. ఎవరు నాకు తెలియదు. ఆదిత్య, ఎన్నోసార్లు నువ్వు చేసే పనుల ద్వారా అనేక మంది బాధపడ్డారు. అనేక మంది అపవిత్రులుగా తీర్చబడ్డారు. నీ వల్ల అనేక మంది మంచివారు కూడా నీలాగా మారిపోయినారు. నువ్వు సంఘానికి ఎంతో బాధాకరంగా, సంఘ కాపరికి ఎంతో బాధను పుట్టించే వ్యక్తిగా ఉన్నావు. నువ్వెవరో తెలియదు. శైలి, నువ్వు నా ప్రియమైన కుమార్తెను. నేను నీ ఎంతో విచ్ఛేదంగా ఆనందించున్నాను. నువ్వు అనేకమైన యొక్క సమయాన్ని నాకు కేటాయిస్తూ అనేకమైన వాటిని దూరం పెట్టుకొని నువ్వు నాకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చావు. నీవే నా కుమార్తెను. మీరెవరో నాకు తెలియదు. నేను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాను.
బిడ్డగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాం. బిడ్డగా చప్పట్లు కొడుతూ